గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఇంటర్వ్యూ కోసం నేను లాస్ట్ 2.5 years నుంచి ట్రై చేస్తున్నాను. నాదా మీ ఇంటర్వ్యూ కోసం నేను ఫాదర్తో మాట్లాడాను, బ్రదర్తో మాట్లాడాను. ఫాదర్ వచ్చేసి ఎవరైనా అబ్బాయిని చేయాలనుకుంటే నన్ను చేయాలనుకుంటారు, పాపం చేయడం అవునా? అంటే నేను అది పెట్టాను, అంటే ఇంకా నేను ఏం చెయ్యకుండా ఏం సినిమా ఏం లేకుండా ఏం పీకకుండా అప్పుడే ఎందుకు ఇంటర్వ్యూస్ ఇచ్చేయడం అని చెప్పి. బట్ నౌ సిన్స్ ఐమ్ డూయింగ్ మై డెబ్యూ కొంచెం ఇప్పుడే బట్ దట్స్ సో స్వీట్, వెరీ గ్లాడ్ టు నో. సో ఎలాగో మనం ఇలా అంటే ఈ సినిమా ద్వారా కూర్చోవాలని రాసిపెట్టింది. సో సినిమా పేరు వెంకటరామయ్య గారి తాలూకా కాబట్టి నేను సినిమా గురించి కాకుండా ఆ టైటిల్ జస్టిఫికేషన్ లైఫ్లో ఎలా ఉందో ఒకసారి తెలుసుకున్నాను. రియల్ లైఫ్లో మీరు ఎవరి తాలూకా అంటే ఖచ్చితంగా ప్రభాకర్ గారి తాలూకానే చెప్తారు. సో వై అంటే నాన్నగారు ఓకే, బట్ ఆయన జర్నీలో మీరు ఏం ఇన్స్పైర్ అయ్యారు, సో ఎంత గర్వంగా చెప్పుకుంటారు, దానికి కారణం ఏంటి, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మా నాన్న గురించి నేను ఎంత చెప్దాం అనుకున్నా తక్కువే అండి. బికాజ్ ఆయన పడ్డంత కష్టం, ఆయన చేసినన్ని ప్రాజెక్ట్స్ కానీ లేదా ఆయన చేసినంత వర్క్ లేదా పర్ఫార్మెన్స్, డైరెక్షన్, యాంకరింగ్, రైటింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. బుల్లితెర మెగాస్టార్ అనే ఒక ట్యాగ్కి 100% జస్టిఫికేషన్ అయ్యే ఒక వ్యక్తి ఆయన. అంత పెద్ద వ్యక్తి ఇంట్లో నేను పుట్టడం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఏవో చాలా పుణ్యం చేసుకొని పుట్టేశాను నేనైతే, చాలా లక్, టచ్ వుడ్. బట్ డెఫినెట్లీ ప్రభాకర్ తాలూకా అని చెప్పుకోవడంలో నాకు అఫ్కోర్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ నేను నా స్క్రీన్ నేమ్ కూడా, అది స్క్రీన్ నేమ్ కాదు, ఇప్పుడు నా పేరే నేను దివిజ ప్రభాకర్ అనే చెప్తా ఎక్కడున్నా. నా సర్నేమ్ ఎప్పుడు బయట పెట్టలేదు. బికాజ్ ఐఎమ్ దాట్ ప్రౌడ్. నేను ఏదన్నా కొంచెం కొంచెం సక్సెస్ వచ్చినా డెఫినెట్లీ ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు మై ఫాదర్. సో అది నేను డైరెక్ట్గా చెప్పినా చెప్పకపోయినా నా పేరులో డెడికేట్ అయిపోతుందని నా ఫీలింగ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఆనర్డ్ టు బీ హిస్ డాటర్. అండ్ ఆయన వల్ల, ఆయన వర్క్ స్టైల్ వల్ల లేదా ఆయన హిస్ వర్క్ ఎథిక్ ఆర్ ఏమైనా ఆయన చేసేదంతా చాలా ఫోకస్డ్గా ఉంటారండి. అండ్ హీస్ వెరీ డెడికేటెడ్, హీస్ వెరీ హార్డ్ వర్కింగ్, టూ హార్డ్ వర్కింగ్. ఇన్ఫ్యాక్ట్ మనమైనా కొంచెం అలసిపోతే కొంచెమైనా ఆగుతామైనా ఆగరండి, చేస్తూనే ఉంటారు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లెర్న్. ఏమన్నా నువ్వు ఆల్మోస్ట్ నీకు అసలు నీ మొత్తం అయిపోయి నువ్వు మొత్తం డౌన్ అయిపోతున్నా కానీ నీ వర్కే నీ ఫస్ట్ ప్రయారిటీ, నీ క్రాఫ్ట్ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్తా ఉండాలి. సో దట్ సంథింగ్ ఐ లెర్న్. యాక్చువల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అంటే ఖమ్మంలో ఒక హోమ్ గార్డ్ ఎదురింటి అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అండ్ మీ ఫాదర్ మదర్ది సఖీ సినిమా మీ వాళ్ళ స్టోరీ అది. అంటే తాళి కట్టేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో తెలియకుండా ఉన్నారు. సో తెలుసా మీకు ఈ విషయం? నాకు తెలియదు. ఆ సఖీ సినిమా స్టోరీ అంతా వాళ్ళ పేరెంట్స్. మీరు చెప్పిన కానిస్టేబుల్ ఆయనేనా? ఆ హోమ్ గార్డ్ కూడా ఆయనే. అవునా? ఓకే. అయితే పెళ్ళైన తర్వాత ఒకరోజు వారు మంజులా గారి దగ్గరికి వెళ్ళి, అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ మంజులా గారి దగ్గరికి వెళ్ళి ఇది వరకు అంతా ఒక లెక్క, అప్పుడు ఒక సీరియల్ చేస్తున్నారు, ఇది వరకు అంతా ఒక లెక్క, పెళ్ళి అయిపోయింది, అటు పెద్దలు ఇటు పెద్దలు లేరు, ఇప్పుడు అమ్మాయిని పోషించాల్సిన బాధ్యత నాది, పిల్లలు బాధ్యతలు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఒక కొడుకులాగా నన్ను భావించి నన్ను దగ్గరికి తీసుకోండి, నాకు అవకాశాలు ఇవ్వండి అని అడిగిన ఆ క్షణం ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే ఆయనకి డే 1 నుంచి కూడా ఫ్యామిలీ అన్న, రెస్పాన్సిబిలిటీస్ అన్న ఎంత బాధ్యతగా ఉంటారో అర్థమయ్యే మూమెంట్. సో నిజంగా ప్రభాకర్ గారికి నేను చాలా పెద్ద బిగ్ ఫ్యాన్ని. అందుకనే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి, ఎందుకంటే ఆయన గురించి ఆయన చెప్పుకోలేరు కాబట్టి మీ ద్వారా తెలియజేయాలని నేను యాక్చువల్లీ స్టోరీ కుక్ చేసింది మా డాడీని. డెబ్యూ కాబట్టి హీ హర్డ్ ద స్క్రిప్ట్. ఆయన విన్నారు, ఆయన విని ఈ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ ఇది తెలియడం అని చెప్పి హీ ఫెల్ట్ ఇట్, ఈ సినిమా డెఫినెట్గా నువ్వు చేయాలి అని ఆయనకు అనిపించింది. కాబట్టి ఇంకా అంత డెసిషన్ తీసుకునే అంత వయసు, ఎక్స్పీరియన్స్ నాకు లేనప్పుడు పెద్దవారుగా ఆయన చెప్పినప్పుడు డెఫినెట్గా నేను కూడా కళ్ళు మూసుకొని ఓకే చేసేస్తాను నాకేంటి అనే ఇదిలో ఉన్నా. బికాస్ ఐ వాజ్ రెడీ, నేను చేస్తా, ఓకే ఐఎమ్ రెడీ టు డూ ఫిల్మ్స్ నౌ అని చెప్పి అనుకున్నప్పుడు హీ కమ్స్ టు మీ విత్ దిస్ స్క్రిప్ట్. బాగుంది, నీ జనరేషన్కే తెలియాల్సింది, సో నువ్వే అది రిప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది అని ఆయన చెప్పినప్పుడు ఫర్ షూర్ చేద్దాము, ఏముంది. ఇట్స్ అ ఫ్యామిలీ అండ్ మాది ఎస్పెషలీ వీఆర్ వెరీ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ పీపుల్. సో చాలా రిలేటబుల్గా అనిపించింది. అండ్ ఒక తండ్రి పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు ఈ సినిమాలో. అండ్ అలాగే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పినప్పుడు యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సే దిస్, మేబీ ఇఫ్ మై డాడ్ వాజంట్ అ ఫ్యామిలీ మ్యాన్ ఎర్లీ ఆన్, ఫస్ట్లోనే ఆ ఫ్యామిలీ మ్యాన్ అనే రెస్పాన్సిబిలిటీ లేకపోయి ఉంటే మేబీ హీ వుడ్ హవ్ బికమ్ సంథింగ్ ఈవెన్ బిగ్గర్.
బుల్లితెర మెగాస్టార్ కాకుండా ఇంకా ఏమైనా హీ మైట్ హవ్ గాన్ టు బిగ్గర్ స్క్రీన్స్ ఆర్ హీ మైట్ హవ్ డన్ బిగ్గర్ స్టఫ్. బట్ కేవలం ఆయనకున్న ఫ్యామిలీ అనే ఒక బాధ్యత వల్ల హీ హెస్ బికమ్ దిస్, అండ్ ఈవెన్ ఇన్ దాట్ హీ మేడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిస్ సిచ్యువేషన్. కరెక్ట్. సో నాకు తండ్రి మీద ఉన్న ప్రేమ మేబీ సినిమా ద్వారా నేను ఏదో కొంచెం, మొత్తం ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ నాట్, కొంచెం ఏదో నేను చూపించగలను దాట్ దిస్ ఇస్ వాట్ లవ్ ఐ హ్యావ్ ఫర్ యూ అనే అనిపించే స్క్రిప్ట్ అండి. సో ఇది ఒక ఫాదర్ డాటర్ ఇమోషన్ కూడా చాలా చాలా క్రూషియల్గా ఉంటుంది ఫిల్మ్లో. సో అందుకే డెఫినెట్లీ ఒక డెబ్యూకి అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ టు డెబ్యూకి డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ రోల్. సో అందుకే చేద్దాం అని ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, మీరే అన్నారు పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఒక కొత్త హీరోయిన్ లాంచ్ అవుతున్నప్పుడు ఒక గ్లామరస్ రోల్ ఏదో తీసుకుంటే 4 పాటలు ఒక 2 సీన్లు చాలు, అమ్మాయి పోర్షన్ అయిపోద్ది, సేఫ్ లాంచింగ్ కూడా అవుతుంది. బట్ ఇలాంటి మూవీ చేసినప్పుడు ఎమోషన్స్ని క్యారీ చేయాల్సి వస్తుంది, సీన్స్ని పండించాల్సి వస్తుంది. మీ చుట్టూ అంటే కొన్ని సీన్స్ మీ చుట్టూ నడుస్తాయి. సో ఫస్ట్ మూవీకి అలాంటి ఒక ఛాలెంజ్ని తీసుకోవడానికి ఇన్ని విధాలా రెడీగా ఉండేది ఆ సమయంలో? అంటే బై గాడ్స్ గ్రేస్ నేను ఒక చైల్డ్ ఆర్టిస్ట్. చిన్నప్పుడు నాకు 3 years ఉన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నాను. చిన్నప్పుడు కొంచెం అలవాటు ఉండింది. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ నేను ఏం చేయకుండా చదువుకున్న తర్వాత మళ్ళీ కోవిడ్ తర్వాత నేను ఐ కేమ్ బ్యాక్ టు యాక్టింగ్. కొంచెం ప్రాక్టీస్ ఉండింది, దానివల్ల ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, ఐ కెన్ యాక్ట్, నేను చేయగలను ఈ మాత్రం అని చెప్పి. బట్ ఈ ఫిల్మ్లో చాలా కోర్ ఎమోషన్స్ చాలా ఉంటాయండి. అది నాకు కూడా కొన్నిసార్లు ఓకే నేను చేయగలను ఇంతగానో నాకు డెఫినెట్లీ అనిపించింది. బట్ డైరెక్టర్ సా ఇట్ ఇన్ మీ. తర్వాత వన్ థింగ్ దట్ యాక్చువల్లీ నాకు వచ్చిన వ్యాలిడేషన్ ఏంటంటే, మాకున్న ఒక ఏడుపు సీన్లో నేను ఏడుస్తుంటే నన్ను చూసి యాక్చువల్గా అక్కడ జనాలందరూ ఏడ్చారు, ప్రాపర్గా ఏడ్చేశారు. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ అందరూ మాకు ఊరి జనాలే వచ్చారనమాట. సో నేను ఎంతలా ఇది పర్ఫామ్ చేశాను అన్న దానికి వ్యాలిడేషన్ అక్కడే నాకు తెలిసిపోయింది. అయ్యో పాప ఏడుస్తుందని వాళ్ళు కూడా ఏడ్చాడు. పాయింట్ ఏంటంటే చాలా సినిమాల్లోని గ్లిజరిన్ యూజ్ చేస్తారండి, అవసరంలే అసలు ఎట్లా వస్తుందో నేను ఐ వాస్ టర్న్డ్ అనమాట. యాక్షన్ అనగానే ఇంకా అక్కడికి వచ్చి టకటకటగా చేసినప్పుడు ఆ సీన్లో మాత్రం అమ్మ బాబోయ్ ఎమోషన్స్ అయితే చాలా బాగా చేసిందండి. ఎందుకంటే మేము దాన్ని టేక్ యాక్షన్ ఉన్నంత వరకు మేము నవ్వుకుంటూ ఉంటాం. వెయిట్ ఉన్న క్యారెక్టర్ అంతలాగా ఎమోషన్స్ పండిస్తుందని నాకు కూడా డౌట్ వచ్చింది. బట్ నాకు తను చేస్తుంటే నాకు నిజంగా నేను ఏడ్చేసా. ఒక కట్ అన్న తర్వాత కూడా ఏడుస్తూనే ఉన్నావు, కట్ నాకు అర్థం కాలేదు. వన్ మోర్ థింగ్, మీరు అడిగినట్టు గ్లామరస్ అది అన్నారు కదా, ఐ వాంట్ టాక్ అబౌట్ దట్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.